హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇన్ని రోజుల నుంచి మనం ఏంటంటే ఓన్లీ దేవుళ్ళయ్యే మనం చూస్తున్నాం కదా. ఏదో వెరైటీగా ఉండాలి అని ఈరోజు బాగా ఎండగా ఉంది కదండి, అందుకోసమని బాగా చల్లగా ఉండేటటువంటి కుల్ఫీని ఐస్ క్రీమ్ తయారు చేద్దామని ట్రై చేద్దామని చూసాను. దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ షుగర్ అండి, తర్వాత బాదం, కాజు, పిస్తా, కొంచెం అన్నీ మన ఇంట్లో ఉండేవేనండి. కొంచెం లైట్గా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ షుగరు, తర్వాత ఇలాచి, అది మన ఆప్షన్ అండి, 1-2 మన ఇష్టం. తర్వాత ఫ్లేవర్ కోసం ఇది కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, వెనీలా అయితే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారని లైట్గా 1 స్పూన్ వేసి వాటర్లో కలిపి అది పక్కకు పెట్టానండి. నెక్స్ట్ కాసిన పాలని మళ్ళీ ఒక పొయ్యి మీద పెట్టాను, అంటే లైట్గా వేడి చేసి పక్కన పెట్టే, పాడైపోతాయి కదండి. దాన్ని కొంచెం మందపాటి గిన్నెలో పోసుకొని మంచిగా దగ్గరికి వచ్చేటట్లుగా తిప్పుకుంటూ, అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం బాగా కొంచెం అడుగు బాగా తిప్పాలండి, పైకి అడుగుకి అని. మనం ఏంటంటే ఇప్పుడు మిక్సీ పెట్టినటువంటి బాదం, కాజు, పిస్తా పౌడర్ ఉంది కదండి, దాంట్లో వేసేసి మెల్లగా తిప్పుతూ ఉండాలండి, అడుగంటకుండా. తిప్పిన తర్వాత మనం ఈలోపు ఏంటంటే అది కాగుతూ ఉంటే గ్లాసులు రెడీ చేసుకుందామండి. వాటి కోసం అని చిన్న గ్లాసులు ఉన్నాయండి, ఎందుకంటే అవి అయితే మన ఇంట్లో ఈజీగా దొరుకుతాయి కాబట్టి పిల్లలకు కొంచెం షేప్ ఉంటే సంతోషంగా తింటారని గ్లాసులు. నా దగ్గర పేపర్ ఉందండి ఇంట్లో, మామూలుగా మనం వేడి ప్యాకెట్లు చేసుకోవడానికి ఉంటాయి కదా, ఆ కవర్లు కట్ చేసి ఏం చేసా పక్కన పెట్టుకున్నా. ఐస్ పుల్లలు అయితే పిల్లలకి ఏంటంటే చూస్తానికి అట్రాక్షన్ ఉంటుంది కదా, అందుకోసమని అవి కూడా రెడీగా పెట్టుకున్నాను అన్నట్లు, మీకు చూపించడం కోసం చూపిస్తున్నా. అవన్నీ రెడీ చేసుకుందాం. ఈలోపు మనం స్టవ్ మీద ఎంత మటుకు వచ్చిందో చూసుకుందామండి. అది మెల్లగా దగ్గర పడుతుందండి, అంటే మరీ చిక్కగా అయిపోకూడదండి, మామూలుగా తిప్పాలి, ఉండలు కట్టకుండా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పి చూసుకోవాలి దానికంటే ఎంత మటుకుందో చూసుకుని మనకి గ్లాసులో పోస్తానికి వీలుగా ఉందా లేదా చూసుకోవాలి. దగ్గరకు వస్తుందండి, ఇక మనం రెడీగా చేసుకోవచ్చు. ఎంతో టైం పట్టదండి, మొత్తం కలిసిన 20 నిమిషాలు మహా అయితే. అట్లా బాగా కలపాలండి, ఎందుకంటే పైన అడుగు కింద అంత మంచిగా కలుపుకుంటే అది ఏంటంటే ఫ్లేవర్ అనేది పైకి వస్తుంది, కలర్. అది ఏంటంటే చూస్తానికి పిల్లలకు కూడా మంచిగా కుల్ఫీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడతారు కదా, అది అంత పైన కింద అంతా మంచిగా కలుపుకొని దగ్గరకు వస్తుందండి. ఇంకా దాన్ని మనం మెల్లగా స్టవ్ని ఆపేసుకోవటానికి రెడీగా ఉండాలి. ఓకేనండి, స్టవ్ ఆపేసి దాన్ని తీసి కొంచెం చల్లారేదాకా, అంటే కొంచెం టేస్ట్ ఏంటంటే షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారండి, స్వీట్ కొంచెం తక్కువ తింటారు కదా పిల్లలకు, కాబట్టి కొంచెం మనం చూసుకోవచ్చండి, టేస్ట్ చూసి. నేను లైట్గా కలిపిన, అదే మనం అనుకోండి పెద్దవాళ్ళం కాబట్టి పర్వాలేదు, అదే పిల్లలకి ఏంటంటే స్వీట్ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి లైట్గా కొంచెం చూసి వేసి మళ్ళీ అది కరిగే వరకు మెల్లగా పైన కింద అంతా తిప్పేస్తే అడుగంటకుండా చూసుకోవాలి, లేకపోతే మాడు వాసన వస్తుందండి, చేసినంతా వేస్ట్ అయిపోద్ది. మనం జాగ్రత్తగా పైన కింద అంతా ఇట్లా మంచి కలిపితే ఏమవుతుందంటే మొత్తం కరిగి ఒక చోటకు వస్తుంది. అదే చూసారుగా. ఇప్పుడు దాన్ని మెల్లగా దించి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి వాటర్ లాగా అనిపిస్తుందండి, అందుకని ఏంటంటే కొంచెం సేపు కొంచెం చూద్దామని స్టవ్ మీద పెట్టి కొంచెం దగ్గరికి అయ్యేది, ఎందుకంటే షుగర్ వేసాం కదండి, ఎక్స్ట్రా షుగరు, దానివల్ల కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుంది.
ఆ తిక్కుగా కొంచెం లైట్గా తిక్కుగా అయ్యేదాకా కొంచెం సేపు చూద్దాం. ఏమవుదండి, జాగ్రత్తగా మనం నిలబడి ఒక 10 నిమిషాలు దానికోసం స్పెండ్ చేసామనుకో మంచిగా తయారవుతుంది. తిరుగుతుంది. స్టవ్ చూస్తున్నా దగ్గరకు అయితే కనుక బంద్ చేద్దామా అని. దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తుందండి. ఇంకొక 2 మినిట్స్ ఆగి బంద్ చేద్దామండి. అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసి తీసుకొచ్చి ఫ్యాన్ గాలికి పెట్టి, ఎందుకంటే వేడిది మనం ఫ్రిడ్జ్లో పెట్టలేం కదండి, అందుకోసమని తీసుకొచ్చి ఫ్యాన్ గాలికి వేసి మంచిగా అటు ఇటు అంతా పైన కింద అంతా తిప్పి దాన్ని చల్లార్చాలండి. చల్లారిస్తే ఏమవుతుందంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రిడ్జ్ పాడైపోకుండా ఉంటుంది. ఎంతోసేపు పట్టదండి, ఒక 10 మినిట్స్ ఫ్యాన్ గాలికి పెట్టేస్తే మళ్ళీ అది చిక్కగా అయిపోకుండా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే ఒక పక్కన గట్టిగా ఒక పక్కన లూజ్గా అవుతుంది. అందుకోసమని మొత్తం అంతా కూడా తిప్పాలి. ఇప్పుడు ఇంతలోకి మనం తయారు చేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి గ్లాసులు చూద్దామండి. దానిపైన చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పిల్లలకి ఏంటంటే చూడగానే బాగుంది అనేటట్లు ఉండడం కోసం కాజు, బాదం చిన్న చిన్న పీసులు కట్ చేసి వేసానండి. అట్లా చూస్తే ఏంటంటే బాగుంది అని పిల్లలు ఇష్టంగా తింటారు కదా. దానికి తోడు కొంచెం పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్ కదండి, అందుకోసమని వేసి మంచిగా మళ్ళీ పైన కనపడితే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అందుకని మంచిగా కలిపేసానండి. అన్నీ వేసి కలిపి ఏది కనపడకుండా ఇక చల్లారిందండి. ఇక మెల్లగా దాన్ని తీసి పక్కన గ్లాసులు ఉన్నాయి కదండి, ఆ గ్లాసులో సర్వ్ చేసేసి మొత్తం వేసేసి, ఏదంటే కొంచెమే చేశానండి అసలు ట్రైల్ చూద్దామని. గ్లాసులు మొత్తం అన్ని గ్లాసుల్లో వేసేసి దానిపైన ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెడితే గబాలన దొల్లింది అనుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా, గ్లాసులో పోసి అది పుల్ల పెట్టేసి మనం దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 అవర్స్ పెట్టేసి తీసుకుని తినేయటమే. ఓకే, బాయ్.